హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఫస్ట్ అండ్ సెకండ్ జూలై 2020కి సంబంధించి ప్రశ్నలు మరియు వివరణతో సమాధానాలు చూద్దాం. ప్రశ్నలకు వెళ్దాం. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2020 నివేదికను ఇటీవల విడుదల చేసింది ఏది? ఆప్షన్స్: ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. వీడియో పాస్ చేసి మీ ఆన్సర్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే, ఇటీవలే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంబంధించి ఒక నివేదిక రిలీజ్ అయింది. అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. ఇది ముఖ్యంగా ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక ఎంపిక కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాలికలు మరణాల గురించి అధ్యయనం చేసింది. ఇందులో భారతదేశం నుండి ఎక్కువగా ఉన్నారని ఈ నివేదిక చెప్తుంది. సో ఈ నివేదిక ముఖ్యంగా లక్ష్యం ఏంటంటే, పుట్టుకతోనే లింగ నిష్పత్తి అసమతుల్యత అధ్యయనం చేయడం ద్వారా తప్పిపోయిన మహిళల సమస్యను నివేదిక పరిశీలిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారనేది అడగవచ్చు ప్రశ్న రూపంలో. తర్వాత ప్రశ్న, క్రింది దేశాల్లో దక్షిణాసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే సార్క్ లో సభ్యుడు కానిది ఏది? ఇక్కడ కానిది ఏది అంటే సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగారు. ఆప్షన్స్: మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ మయన్మార్. ఇక్కడ సార్క్ గురించి మనకి ఈ మధ్య న్యూస్ లో వచ్చింది ఏంటంటే, బ్రూకింగ్స్ ఇండియా అధ్యయనం ప్రకారం భారతదేశానికి భౌగోళిక సామీప్యత ఉన్నప్పటికీ చాలా దక్షిణాసియా దేశాలు దిగుమతుల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒక పక్క భారతదేశం చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు ఒక ప్రపంచ ఆధిపత్యంలో భాగంగా ఒక ఆధిపత్య చైనా దక్షిణాసియా భారతదేశం యొక్క ప్రయోజనాలను దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం 2014 నుండి ఈ సార్క్ అనేది పని చేయట్లేదు అనేది మనకు తెలిసిందే. సార్క్ అనే రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 2014 నుండి పని చేయట్లేదు. సో దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం ద్వారా చైనాతో భారతదేశం యొక్క వ్యూహాత్మక వ్యవహారం దక్షిణాసియాతో ప్రారంభించాల్సి ఉందని పలువురు విదేశాంగ విధాన నిపుణులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. ఈ సార్క్కి సంబంధించి ఎంతమంది దేశాలు ఉన్నారు ఇందులో అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా 8 దేశాలు మెంబర్లుగా ఉన్నాయి. అదేవిధంగా 6 దేశాలు పరిశీలక దేశాలుగా ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా 8 దేశాలు మనకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మాల్దీవులు ఉంది కానీ మయన్మార్ అనేది లేదు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ బ్రిటిష్ కాలపు చట్టానికి ఇటీవల కొన్ని సవరణలు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ జనరల్ అలాట్మెంట్ చట్టం 1887, ఇండియన్ స్టాంప్ చట్టం 1899, ఇండియన్ ప్రెస్ చట్టం 1910. కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ స్టాంప్ చట్టం 1899. ఇటీవలే ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లో కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణలు ఎలా చేశారంటే, ఫైనాన్స్ యాక్ట్ 2019కి సంబంధించి ఫైనాన్స్ యాక్ట్ ఉన్నాయి కదండి. సో ఆ ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఈ సవరణలు చేశారు మరియు దానిపై చేసిన నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో మనం ఈ బ్రిటిష్ కాలపు చట్టం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ చట్టం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం, స్టాంప్ డ్యూటీ విధించడం, వసూలు చేయడం మరియు చెల్లించడం వంటి నిబంధనలు ఈ చట్టం కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్: 2010, 2011, 2012, 2013. కరెక్ట్ ఆన్సర్ 2013. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ COVID-19 సంక్షోభంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉచిత లేదా సబ్సిడీ ధాన్యాల రూపంలో
ఆహార మద్దతు అందరికీ అందుబాటులో ఉంచడం చాలా అవసరం. ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతుంది, ఇంకో పక్క కోల్పోయిన జీవనోపాధిని పునర్నిర్మించడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యేకించి భారతదేశం ఇప్పటికే అధిక స్థాయి అసమానతతో పాటు ఆర్థిక మందగమనాన్ని కూడా ఎదుర్కొంటుంది. సో ఈ నేపథ్యంలో మనం గవర్నమెంట్ చొరవ అనేది ఎలా ఉందో అనేది కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, దీని కింద 1.70 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ ప్రకారం ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద లబ్ధి ఎవరైతే పొందుతున్నారో వారందరికీ 5 కిలోల ఆహార ధాన్యాలు, 1 కిలో పప్పు ధాన్యాలు ఉచితంగా లభిస్తున్నాయి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులలో ఇటీవల భారత రాష్ట్రపతిచే రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయినది ఎవరు? ఆప్షన్స్: దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్, టిఎస్ ఠాకూర్, హెచ్ఎల్ దత్తు. కరెక్ట్ ఆన్సర్ రంజన్ గొగోయ్. ఇది మనం చాలా సందర్భాల్లో వార్తల్లో చూసాం. దీని మీద చాలా ఇష్యూ కూడా జరిగింది. ఇటీవల మిస్టర్ రంజన్ గొగోయ్ మాజీ సిజేఐ భారత రాష్ట్రపతి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు. సో కొంతమంది నిపుణులు దీన్ని క్విడ్ ప్రో కో కేసుగా పేర్కొంటున్నారు. అంటే ఇందులో ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఇచ్చిన తీర్పుల కారణంగా ఈ మిస్టర్ గొగోయ్కి బహుమతిగా లభించిందని కొంతమంది విమర్శ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి. అసలు దీని రూల్స్ కూడా, అంటే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులకు ఇటువంటి అవకాశం ఇవ్వచ్చా అనేది కూడా మనం తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇటీవల సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లలో బాండ్ల జారీ మరియు అనేక రకాల నిధుల యంత్రాంగాల ద్వారా లాభాపేక్ష లేని సంస్థల ప్రత్యక్ష జాబితాను సిఫార్సు చేసింది ఏది? ఆప్షన్స్: పీకే మొహంతి ప్యానెల్, నితిన్ దేశాయ్ ప్యానెల్, ఇషాత్ హుస్సేన్ ప్యానెల్, రవీంద్ర ధోలకియా ప్యానెల్. కరెక్ట్ ఆన్సర్ ఇషాత్ హుస్సేన్ ప్యానెల్. ఇటీవలే సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అనేది ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇటీవల బాండ్ల జారీ మరియు అనేక రకాల నిధుల యంత్రాంగాల ద్వారా లాభాపేక్ష లేని సంస్థల ప్రత్యక్ష జాబితాను సిఫార్సు చేసింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ సెబీ అనే దాని గురించి, అదేవిధంగా ఈ ప్యానెల్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ప్యానెల్ ఎస్బీఐ ఫౌండేషన్ డైరెక్టర్ ఇషాత్ హుస్సేన్ అధ్యక్షతన 2019లోనే ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా సామాజిక సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల జాబితా మరియు నిధుల సేకరణను సులభతరం చేయడానికి ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనే వాటి గురించి రూపొందించడానికి సాధ్యమైన నిర్మాణాలు మరియు నిబంధనలను సూచించడం దీని యొక్క లక్ష్యం. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద ఉచిత ధాన్యం పంపిణీ కోసం ఇటీవల భారత ప్రభుత్వం ఎంత అదనపు మొత్తాన్ని ప్రకటించింది? ఆప్షన్స్: 50,000 కోట్లు, 75,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ 90,000 కోట్లు. ఇలాంటి డేటా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే PMGKY అనేది ఈ COVID-19 సంక్షోభం నుంచి ఇది మొదలు పెట్టారు కదండి. అందులో భాగంగా ఉచిత ధాన్యం పంపిణీని నవంబర్ చివరి వరకు 5 నెలల వరకు పొడిగించుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికి అదనంగా ఈ 90,000 కోట్లు మొత్తాన్ని ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా పథకంగా పరిగణించబడుతుంది. సో ఈ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో పేదలు మరియు పేదలకు తగిన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా ఇది పెట్టుకుంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి పొందిన మొదటి దేశీయంగా అభివృద్ధి చెందిన COVID-19 టీకా ఏది? ఆప్షన్స్: హైడ్రాక్సీక్లోరోక్విన్, కోవిఫర్, ఫ్యాబిఫ్లూ, కోవాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ కోవాక్సిన్. మనం ఇటీవలే COVID-19కి సంబంధించి రకరకాల డ్రగ్స్, వ్యాక్సిన్స్ మనం వార్తల్లో చూస్తుంటాం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏవేవి కరెక్ట్గా
అవి క్లినికల్ ట్రయల్స్ ఆమోదం పొందుతున్నాయో అనేది మనం అడగవచ్చు ప్రశ్నల్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది భారత బయోటిక్ ఇండియాను కోవాక్సిన్ కోసం మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించింది. సో ఈ ఆమోదం పొందిన మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన కోవిడ్-19 టీకా ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లలో భద్రతను నిర్ధారించడానికి క్రింది ఏ సంస్థ యొక్క పరిశోధకులు ఇటీవల ఒక ప్రత్యేకమైన అనుకరణ టూల్ కిట్తో ముందుకు వచ్చారు? ఆప్షన్స్: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. కరెక్ట్ ఆన్సర్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇటీవలే మనం వార్తల్లో చూసాం, సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లలో భద్రతను అంటే సెక్యూరిటీ నిర్ధారించడానికి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పరిశోధకులు QKD సిమ్ అని పిలువబడే ఎండ్ టు ఎండ్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ అనుకరణ కోసం ప్రత్యేకమైన అనుకరణ టూల్ కిట్తో ముందుకు వచ్చారు. సో ముఖ్యంగా ఇది భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్వయం ప్రతిపత్త సంస్థ అయిన RRI అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన టూల్ కిట్ మాడ్యులర్ సూత్రాలపై ఆధారపడింది. ఇది వివిధ అండర్ పిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి వివిధ తరగతుల ప్రోటోకాల్లకు పెంచడానికి వీలు కల్పిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇటీవల క్లీన్ ఎనర్జీ ఎకానమీ వైపు భారతదేశ శక్తి మరియు మొబిలిటీ రంగాల కోసం పోస్ట్ కోవిడ్-19 అవకాశాల నివేదికను విడుదల చేసింది ఏది? ఇదంతా ఒక రిపోర్ట్ నేమ్ ఇచ్చారు, ఎవరు రిలీజ్ చేశారని అడుగుతున్నారు. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, భారతీయ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ, నీతి ఆయోగ్. కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్. ఇటీవలే నీతి ఆయోగ్ మరియు రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ టువర్డ్స్ ఏ క్లీన్ ఎనర్జీ ఎకానమీ పోస్ట్ కోవిడ్-19 అవకాశాల కోసం భారతదేశం యొక్క శక్తి మరియు మొబిలిటీ అనే దాని గురించి నివేదికను విడుదల చేసింది. ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క పరిశుభ్రమైన, స్థితిస్థాపకంగా మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన భవిష్యత్తును నిర్మించే దిశగా పనిచేసే పునరుద్ధరణ ప్రయత్నాల కోసం ఈ నివేదిక అనేది సూచిస్తుంది. సో ముఖ్యంగా ఇందులో ఏమొస్తాయంటే ఎలక్ట్రికల్ వాహనాలు, శక్తి నిల్వ మరియు పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు ఇవన్నీ ఇందులో పొందుపరుస్తారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఎంజీ నరేగా జాబ్ కార్డ్ ఎవరిచే జారీ చేయబడుతుంది? ఆప్షన్స్: గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ, రాష్ట్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ గ్రామ పంచాయతీ. ఇది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించిన ప్రశ్న. ఇటీవల మనం నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గురించి తరచుగా మనం వార్తల్లో చూస్తున్నాం. ఈ కోవిడ్-19 లాక్డౌన్ మన దేశంలో ఈ ఎంజీ నరేగా యొక్క సామర్థ్యాన్ని మరియు అవసరాన్ని మరోసారి రుజువు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ బ్యాక్గ్రౌండ్ మీద అన్ని ప్రశ్నలు చూసుకోవాలి. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఎన్ని రోజులు పని దినాలు కల్పిస్తున్నారు అనేది ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న, సెంట్రల్ జూ అథారిటీ అనేది ఎవరు అధ్యక్షతను వహించే చట్టబద్ధమైన సంస్థ? ఆప్షన్స్: భారత రాష్ట్రపతి, భారత ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యావరణ మంత్రి. కరెక్ట్ ఆన్సర్ కేంద్ర పర్యావరణ మంత్రి. ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు కొన్ని క్వశ్చన్లు. ఈ ప్రశ్న ఎందుకు తీసుకున్నామంటే ఇటీవలే ఈ సెంట్రల్ జూ అథారిటీ అనే దాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఈ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుడు మరియు మాలిక్యులర్ బయాలజిస్ట్ను ఈ అథారిటీలో చేర్చడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేది సెంట్రల్ జూ అథారిటీని పునర్నిర్మిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం దీని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది కేంద్ర పర్యావరణ మంత్రి అధ్యక్షతన ఒక చట్టబద్ధమైన సంస్థ. దీని పని ఏంటంటే దేశవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలను నియంత్రించే వ్యవస్థ అన్నమాట. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోండి.
All the best. Thanks for watching. Please subscribe.